హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో పై కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో అండ్ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్కి ఆల్టర్నేటివ్ వెరిఫికేషన్ ఏదైతుందో అదొకటి, అండ్ కాయిన్స్ ఎలా మైగ్రేట్ చేయాలి, లాకప్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ టోటల్లీ ఎలా రిమూవ్ చేయాలని వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ సెక్యూరిటీ సర్కిల్ ఓపెన్ చేస్తే యు ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ లూజింగ్ పై అని ఉంది. అంటే నెక్స్ట్ 5 days అంటే 28th Feb డెడ్ లైన్ ఉంది. కేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళు కాయిన్స్ అన్నీ ఆటోమేటిక్లీ బర్న్ అయిపోతాయి వాళ్ళవి. అట్ ద సేమ్ టైం కేవైసీ కంప్లీట్ అయినా సరే కొన్ని కాయిన్స్ కోల్పోవాల్సి ఉంటుంది, ఎందుకంటే రిఫరల్ టీమ్ అనమాట. మన రిఫరల్ టీంలో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయలేదో వాళ్ళ వల్ల కొన్ని కాయిన్స్ మనకు పోతాయి, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి మైనింగ్ రేట్ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యారు కాబట్టి వాళ్ళ త్రూ కొన్ని కాయిన్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఆ కాయిన్స్ మనకి రావు. సో మీ రిఫరల్ టీమ్ని ఒకసారి కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి కేవైసీ కంప్లీట్ చేయండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది వాళ్ళకి మీకు. అండ్ ఇక్కడ మనం పై కేవైసీ అనేది 9th స్టెప్ చాలామందికి పెండింగ్ ఉంది. దానికి కూడా ఒక చిన్న ట్రిక్ చెప్తాను. వర్కౌట్ అయితే ఓకే, లేదు 100% అవుతుందని చెప్పను, బట్ గివ్ ఏ ఛాన్స్ అనమాట. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్లో మనం చూడండి, ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కింద పాస్వర్డ్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి కింద సైన్ అవుట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఆ పాస్వర్డ్ని మీరు ఒక్కసారి అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ రికవరీ చేసి అప్డేట్ చేసుకున్న తర్వాత సైన్ అవుట్ చేయండి. సైన్ అవుట్ చేసి మళ్ళీ రీలాగిన్ చేయడానికి ట్రై చేయండి. చేసిన తర్వాత ఇది 9th స్టెప్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ 1 day వెయిట్ చేసి చూడండి. అప్పుడు కూడా అవ్వకపోతే మీ పై యూజర్ నేమ్ తోటి పాటు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ 9th స్టెప్ ఏదైతే ఇన్కంప్లీట్ ఉందో అదొకటి మీరు పై ఎక్స్ అకౌంట్ అంటే ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళకి డైరెక్ట్ ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, 9th స్టెప్ కంప్లీట్ అవ్వలేదు అని స్క్రీన్ షాట్స్ పెట్టండి. అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు రిప్లై రావచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది, దాని కింద కాన్ఫిగర్ లాకప్ రేట్ అని ఉంది కదా. కాన్ఫిగర్ లాకప్ రేట్ టిక్ మార్క్ ఉంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మీరు లాకప్ పర్సంటేజ్ 200% ఇప్పుడు అవైలబుల్ లేదు, తర్వాత రావచ్చు. ఈ లాకప్ డ్యూరేషన్ అని ఉంది చూడండి, ఇది 2 weeks, 6 months, 1 year, 3 years. ఓకే, ఇక్కడ ఈ ఆటోమేటిక్లీ లాకప్ పోర్షన్ ఉంది టిక్ మార్క్, అది రిమూవ్ చేసి ఇంక్రీజ్ కమిట్మెంట్ అని మీరు టైప్ కొడితే ఓకే కొడితే మీకు అది పోతుందన్నమాట. సో మీరు నెక్స్ట్ మైన్ చేసే ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవి లాకప్లో ఆటోమేటిక్గా పడవు ఇంకా. ఓకే, చూడండి పోయింది. సో ఇక్కడ మెయిన్ చెక్ లిస్ట్లో ఈ పై వాలెట్ ఉంది కదా, ఇక్కడున్న అడ్రస్ అండ్ మీకు లాస్ట్ 9th స్టెప్లో ఉన్న అడ్రస్ ఒకటే ఉండాలి. 2 వేరు ఉంటే మీరు కాయిన్స్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. సో ఒక అతను కామెంట్ చేశాడు నాకు, నా 9th స్టెప్లో ఉన్న వాలెట్ ఐడి అండ్ ఈ 3rd స్టెప్లో ఉన్న వాలెట్ ఐడి డిఫరెంట్గా ఉంది అని. సో అది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, మీరు ఏదన్నా 2 వాలెట్స్ ఉన్నట్టు, ఇప్పుడు మీకైతే 3rd స్టెప్లో ఉన్న వాలెట్ ఒకటి, 9th స్టెప్లో ఉన్న వాలెట్ ఒకటి. సో ఏ వాలెట్లో ఏదైనా కాయిన్స్ ఉన్నాయి అనుకుంటే ఆ వాలెట్ రికవరీ చేయడానికి చూడండి, లేదు ఏ వాలెట్లో కాయిన్స్ లేవు అనుకుంటే మీరు ఏ వాలెట్ రికవర్ చేసినా పర్లేదు. అయితే 3rd స్టెప్లో ఉన్న వాలెట్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఒక పాస్వర్డ్ అడుగుతుంది కదా, అక్కడ మీరు 9th స్టెప్లో ఉన్న పాస్వర్డ్ ఒకవేళ మీ దగ్గర ఆ వాలెట్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే అదే ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా 9th స్టెప్లో ఉన్న వాలెట్ ఐడి మీకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఏవైతే 3rd స్టెప్లో ఉన్న వాలెట్ ఉందో అది డిలీట్ చేసుకోవచ్చు, అంటే ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయకపోతే ఆ వాలెట్ రాదు అక్కడ. సో ప్రెజెంట్లీ మీకు 2 వాలెట్స్ ఉన్నాయన్నమాట. పై కాయిన్ని మీరు సెల్ చేయాలి, బై చేయాలి అనుకుంటే బిట్గెట్ యాప్లో సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మీకు ఆ వీడియో కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి క్లిక్ చేసి చూడండి. లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కూడా రీసెంట్లీ వీడియోనే అది. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఏమైనా క్లారిఫై అవ్వలేదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్, గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. అండ్ కేవైబీ పాస్ అయిన 4 ఎక్స్చేంజెస్ మాత్రమే అని చెప్తుంది పై. ఓకేఎక్స్, బిట్గెట్, గేట్ ఐఓ, పియానెక్స్, ఇది ట్వీట్ చేసింది పై నెట్వర్క్. సో ఈ పై నెట్వర్క్ కోర్ టీమ్కే మీరు ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టండి. ఇందాక చెప్పానుగా 9th స్టెప్ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటే ఈ అకౌంట్కి మీరు మెసేజ్ చేయండి. పై కాయిన్ మైగ్రేషన్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ పై బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మన వాలెట్ని అన్లాక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హిస్టరీ అండ్ మైగ్రేషన్స్ అని ఉంది కదా, మైగ్రేషన్స్ క్లిక్ చేస్తే నథింగ్ టు షో అని ఉంది.
కాకపోతే ఇక్కడ మనకి ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట. అలా చూపించినప్పుడు ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అవైలబుల్ బ్యాలెన్స్లోకి అది కన్వర్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, నాదైతే 812 కాయిన్స్ లాక్లో ఉన్నాయి 2026 7th month 30 డేట్కి అనమాట. మొబైల్ వెరిఫికేషన్కి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ ఏంటి అంటే, మనం చాలామంది మొబైల్ వెరిఫికేషన్ అవ్వట్లేదు, ఓటీపీ వెళ్ళట్లేదు, లేదంటే రీఛార్జ్ చేసుకోవాలి. జియోకి అయితే ఇంకా టఫ్ అనమాట, రోమింగ్ రీఛార్జ్ ఎక్కువ ఉంటుంది. ఎయిర్టెల్కి అయితే జస్ట్ 10 రూపీస్ రీఛార్జ్ చేసి ఓటీపీ పెడితే వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు ఓటీపీస్ తొందరగా రావట్లేదు. సో మీరు నేనైతే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయింది, ఈమెయిల్ అడ్రస్ వెరిఫికేషన్ అయింది, కానీ ఫేస్బుక్ కాలేదు చూడండి, కానీ నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. సో మీరు రెండిట్లో ఏదైనా ఒకటి చేసుకుంటే సరిపోతుంది. మొబైల్ వెరిఫికేషన్ చేయాలని రూల్ ఏం లేదు. నాకు ఫేస్బుక్ కూడా లేదు అనుకుంటే వెంటనే ఈ పై నెట్వర్క్లో మీకున్న యూజర్ నేమ్ ఏదైతే క్లియర్గా ఇచ్చారో, మీ నేమ్ ఫుల్ నేమ్, ఆ నేమ్ తోటి మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్తో చేయాల్సిన అవసరం లేదు. ఓకే, బోత్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఏదన్నా ఒక్కటి సరిపోతుంది, 1 ఈజ్ ఎనఫ్. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి కేవైసీకి కంప్లీట్ చేసుకోవడానికి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.